ఓం నారాయణ ఆదినారాయణ గురుబంధువులందరికీ నమస్కారం. ఈరోజు పల్లకీ సేవ ప్రదక్షిణాలు 9 విజయవంతంగా పూర్తి చేయబడ్డాయి. గురు పౌర్ణమి రోజు అనుకోని కారణాల వలన వీడియో పెట్టలేకపోయాను. ఛానల్ కుటుంబ సభ్యులందరూ మన్నించండి. గురు పౌర్ణమి అని ఇప్పుడు అంటున్నాం, కానీ ఒకప్పుడు వ్యాస పౌర్ణమి అనేవాళ్ళు. ఆ రోజున గురువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు. వ్యాస భగవానుడు వేదాన్ని 4 భాగాలుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 భాగాలుగా విభజించారు. దీనికి ఇంకా ఉప శాఖలు కూడా ఉన్నాయి. నిజానికి మనకి ఆత్మజ్ఞానం కలగాలంటే దాన్ని పొందిన వారి అనుగ్రహం ద్వారానే సాధ్యమవుతుంది. లేకపోతే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని రోడ్డు దాటిస్తాను అన్నట్లు ఉంటుంది. నిజానికి సద్గురువు, అవధూత ఇలాంటి పదాలన్నీ ఈ కలియుగంలో అదేదో ఇంటి పేరులాగా మారిపోయింది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు కూడా పరిపూర్ణ జ్ఞానం పొందకనే సద్గురువుగా, అవధూతలుగా పేర్లు పెట్టేసుకుంటున్నారు. అదొక ఇంటి పేరులాగా మారిపోయింది. నేను ఇలా చెప్పడం వల్ల కొంతమందికి బాధ కలగవచ్చు, కానీ వాస్తవం ఇదే. నిజమైన మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు గమనిస్తే వేరు సన్యాస మార్గాలకు సంబంధించిన వారైనా వారి అందరి యొక్క జీవన విధానం మాత్రం ఒకటే ఉంటుంది. రమణ మహర్షి, రామకృష్ణవరం, షిరిడి సాయిబాబా, అక్కల్కోట స్వామి, సమర్థ రామదాసు, షేగాంగ్ గజానన్ మహారాజ్, భగవాన్ వెంకయ్య స్వామి, దున్నివాల దాదా, మాణిక్య ప్రభు, ఇలా మీరు అందరు ఎవరి పరిపూర్ణమైన జ్ఞాని యొక్క జీవిత చరిత్రను తీసుకున్నా వాళ్ళ అందరి యొక్క లైఫ్ స్టైల్ మాత్రం ఒకటే ఉంటుంది. ఏది అక్కర్లేని స్థితిలోనే వాళ్ళు జీవించారు. సూర్యచంద్రుల్ని శాసించగలిగే అంత శక్తి ఉన్నా వాళ్ళు ఆత్మజ్ఞానులు కాదని స్వామి రామాగారి అనుభవాల ద్వారా మనకు తెలుస్తుంది. నిజానికి సూర్యచంద్రుల్ని శాసించగలగాలంటే వాళ్ళు ఎంత గొప్ప తపస్సంపన్నులై ఉండాలి. అయినా కూడా ఈర్ష, అసూయ, ద్వేషం ఇలాంటి కొన్ని ఇదిని జయించకపోవడం వల్ల వాళ్ళ పరిపూర్ణమైన జ్ఞానులు కాదు అని చెప్పి స్వామి రామగారి ద్వారా మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, ఇందాక నేను చెప్పిన మహాత్ములు కానీ ఇంకా చాలామంది మహాత్ములు ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఇప్పుడు మనం ఉదాహరణకి వెంకయ్య స్వామి వారిని తీసుకుంటే, ఓ రోజు నెల్లూరులో ట్రంక్ రోడ్లో వెళ్తూ ఉండగా షాపులో నుంచి చల్లటి గాలి స్వామివారికి తాకిందంట. మనసుకి ఒక్క క్షణం హాయిగా అనిపించిందట. దాంతో స్వామివారు వచ్చి బొంతజముడు చెట్లు, ఆ ముళ్ళు అనేది చాలా ఇదిగా ఉంటాయి, ఆ చెట్ల పైన, ఆ ముళ్ళపైన పడుకుని దొర్లుతూ ఉన్నారంట. ఏంటి స్వామి అని అడిగితే, అయ్యా ఇది సుఖాన్ని కోరుకుంది, అందుకనే సుఖాన్ని ఇస్తున్నాను అని చెప్పి స్వామివారు చెప్పారట. నిజంగా ఎంతటి గొప్ప వైరాగ్యం అండి. ఇంకొకసారి ఒక భక్తుడు వచ్చి, స్వామి నా కోరిక నెరవేరితే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని చెప్పి అడిగారట. స్వామి నవ్వి, అందరికీ మనం ఇస్తుంటే ఈయనేందయ్యా మనకిచ్చేది అని చెప్పి స్వామివారు చెప్పారు. ఎంతటి వైరాగ్యం అండి. నిజానికి చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే మహాత్ములు డబ్బుకు లొంగుతారేమో అని. నిజానికి పరిపూర్ణమైన జ్ఞానులు ఎప్పుడు డబ్బుకు కానీ, పొగడ్తలకు కానీ, దేనికి లొంగరు. ఒక్క భక్తికి మాత్రమే వాళ్ళు వశమవుతారు. భగవంతుడు భక్తికి మాత్రమే వశం. ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి. చాలామంది డబ్బులు ఇచ్చేసి క్యూ లైన్లో ముందెళ్ళినంత మాత్రాన భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది అనుకోవడం పొరపాటు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మహాత్ములు పిచ్చివాళ్ళలాగా ఉండవచ్చు, అలా అని ప్రతి పిచ్చివాడు మహాత్ముడు కాదు. ఈ రెండిటికి తేడా ఉంది. ఇది గమనించాలి మనం. ఈ కలియుగంలో సోషల్ మీడియా విస్తృతమయ్యాక మహాత్ముల్ని, సద్గురువుల్ని సోషల్ మీడియా తయారు చేస్తుంది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, అది డబ్బు కోసమో లేదంటే వ్యూస్ కోసమో తెలియదు, కానీ కనపడిన ప్రతి వాళ్ళని ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళని వీళ్ళు సద్గురువులు, వీళ్ళు మహాత్ములు అని చెప్పేసి జనాల మీదకి ప్రొజెక్ట్ చేసేస్తున్నారు. కాబట్టి నిజమైన మహాత్ములు ఎవరో తెలుసుకుని ఆశ్రయించండి. అలానే గురు పౌర్ణమి రోజు
గొలగముడి ఆశ్రమంలో స్వామి సమాధి మందిరం అలంకరణ ఎలా ఉందనేది ఈ వీడియో చివరిలో పెడతాను. అంటే బయట మాత్రమే, నేను లోపల తీయలేదు. ఈ వీడియోలో నేను చెప్పిన అంశాల మీద ఇంకేదైనా వివరణాత్మకంగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. పల్లకి సేవలో కాకుండా సపరేట్గా దానికి వీడియో నేను చేస్తాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి.